ప్రస్తుత సమాజంలో అందరూ కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు. 2-3 ఇంటర్వ్యూస్ చేస్తూ కూడా హంగామా సృష్టిస్తున్న పరిస్థితుల్లో తాను మాత్రం చాలా డిఫరెంట్గా ఆలోచించారు. ఎక్కడో ప్రపంచానికి దూరంగా దేశానికి స్వతంత్రం వచ్చి సుమారు 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా నేటికి తమ స్థితిగతులు అయితే మారలేదు. అటువంటి గిరిజన గ్రామాల్లో ఆయన గత 10 ఏళ్ళుగా ప్రయాణం చేస్తూ వారి యొక్క బాధల్ని కన్నీటి గాథల్ని కూడా బయట ప్రపంచానికి చూపిస్తూ ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఆయనే రూరల్ మీడియా వ్యవస్థాపకులు సీనియర్ జర్నలిస్ట్ శ్యామోహన్ సార్ ప్రస్తుతం ట్రూత్ న్యూస్ స్టూడియోలో ఉన్నారు. ఎందుకంటే ఆయన సిటీ లైఫ్కి చాలా దూరంగా ఉంటారు. ఎప్పుడు చూసినా కూడా అడవుల్లో అటు గిరిజనుల కోసం ఆలోచిస్తూ అక్కడ ప్రత్యేక కథనాలు బయట ప్రపంచానికి చూపిస్తారు. చాలా ప్రయత్నం తర్వాత ఆయన అయితే ట్రూత్ న్యూస్ స్టూడియోకి తీసుకురావడం జరిగింది. నమస్తే సార్. నమస్తే కిట్టు గారు, బాగున్నారా? యా ఫైన్ సార్. ఓకే, చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం. థ్యాంక్ యూ సార్. అసలు ఈ రూరల్ మీడియా స్టార్ట్ చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? ఉద్దేశం, నేను ఇంతకుముందు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేశాను. ఒక 2 ప్రధాన పత్రికల్లో పనిచేశాను. అప్పట్లో నేను డెస్క్ ఇన్ఛార్జిగా ఉండేవాడిని. నా పని ఏంటంటే బయట నుంచి వచ్చిన స్టోరీలని నేను దాన్ని ఎడిట్ చేసి పత్రికలు ఇవ్వటం. అలాంటి సందర్భంలో రూరల్ స్టోరీలు చాలా తక్కువ వచ్చాయి. ఎగ్జాక్ట్లీ. అంత కమర్షియల్ స్టోరీలు అవి ఇవి, ఆ మంత్రి ప్రారంభోత్సవం చేశాడు, ఈ మంత్రి ఏదో మాట్లాడారు, వాళ్ళిద్దరు తిట్టుకున్నారు, ఇలాంటి వార్తలు తప్ప రూరల్లో రైతులు ఏం చేస్తున్నారు, గ్రామాలు ఏం జరుగుతుంది, వాళ్ళ సమస్యలు ఏంటి, మంచినీళ్ళ సమస్యలు ఏంటి, లేదా సాగునీటి సమస్యలు ఏంటి, ఈ విషయాల మీద ఎవరు స్టోరీలు ఇచ్చేవాళ్ళు కాదు. అలా చూస్తున్న క్రమంలో నేను కొంతకాలం పోయాక నేను పత్రికల మేనేజ్మెంట్తో మాట్లాడి ఎట్లా మనం రూరల్ స్టోరీలు కావాలి కదా సార్, అది మనం వాళ్ళతో మాట్లాడి రప్పిందామంటే మీరు ప్రయత్నం చేయండి అన్నారు. కానీ యాక్చువల్గా ఏమవుద్దంటే కిట్టు గారు, రూరల్లో మెయిన్ స్ట్రీమ్ పత్రికలకు జర్నలిస్టులు ఉంటారు. వాళ్ళకి అంత సమయం ఉండదు, రూరల్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉండదు. సరే, కారణాలు ఏమైనా కానీ వాళ్ళు ఎక్కువగా పాలిటిక్స్ అవి ఇస్తుంటారు. సో ఆ కారణాల వల్ల నేను అక్కడ అనుకున్నది ఫుల్ఫిల్ కాలేదు. ఆ తర్వాత నేను 2009లో మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి బయటకు వచ్చాను. బయటకు వచ్చి ఇట్లా రూరల్ మీడియా, అప్పుడు ఒక వెబ్సైట్ పెట్టా, అప్పుడు ఇంకా ఛానల్ స్టార్ట్ చేయాలి. ఓకే. సో రూరల్ మీడియా యాంగిల్లో కొంతమంది ఎన్జిఓలతో కలిసి పనిచేయడం మొదలుపెట్టాను. ఓకే. ఆ విధంగా నా జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఎటువంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు సార్ ఈ 10 ఏళ్ళ మీ ప్రయాణంలో? సవాలు ఉంటాయి డెఫినెట్గా, ఎందుకంటే మనం ప్రతి నెల జీతానికి పనిచేసి కొన్ని సంవత్సరాలు పనిచేస్తాను. నేను దాదాపు 20 years మెయిన్ స్ట్రీమ్లో పనిచేస్తాను. మనం డెస్క్లోకి వెళ్ళి రావటం, ఇంటికి రావటం, కొంత జీతం నెలలో వస్తుంది కాబట్టి ఇబ్బంది ఉంది. కానీ మనం ఒకసారి పెట్టడం బయటకు వచ్చాక మనకి ప్రతిరోజు సవాలే. ఎగ్జాక్ట్లీ. అంత ఈజీ కాదు. చాలామంది నన్ను అడుగుతుంటారు, మీరు బాగుంది జర్నీ, మేము కూడా మీతో వస్తాం. కానీ అంత ఈజీ కాదు. ప్రతి క్షణం, ప్రతి నిమిషం మా డబ్బుతో ముడిపడి ఉంటుంది. దీనికైనా మీరు అడగవచ్చు, మీరు ఎట్లా తిరుగుతున్నారు, గ్రామాలు మారుమూల ప్రాంతాలు తిరుగుతారు కదంటే, మేము యాక్చువల్గా మా సంతోష్, మా టీం ఏంటంటే మాకు ఎన్జిఓతో టైప్ అవుతుంది. ఓకే. దేశంలో, భారతదేశంలో ఎన్జిఓలు చాలా వర్క్ చేస్తున్నారు వాళ్ళ గ్రామాలు. ఎగ్జాక్ట్లీ. అట్లా మాకు తెలంగాణ, ఆంధ్రాలో కొంతమంది ఎన్జిఓలు వాళ్ళు చేస్తున్న రైతుల కోసం కానీ గిరిజనుల కోసం కానీ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మార్చడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రాజెక్టులు, అవి మాకు అప్పచెప్పినప్పుడు వాళ్ళతో మేము తిరుగుతున్న క్రమంలో నేను కొన్ని స్పెషల్ స్టోరీలు చేస్తుంటాను అన్నమాట. ఓకే. అట్లా రూరల్ మీడియాకు ఒక డిఫరెంట్ యాంగిల్లో మనం ఒక రూరల్ కంటెంట్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో మేము గ్రామాల్లో స్టోరీ చేయడం మొదలుపెట్టాం. సార్, అంటే మైదానానికి కూడా మైదానంతో కంపేర్ చేసినట్టయితే ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉండదు, ఎడ్యుకేషన్ ఫెసిలిటీ ఉండదు. అదేవిధంగా మనం చూస్తూ ఉంటాం డోలీ మోతలు ఇప్పటికీ కూడా మన 4G 5G అని పరుగులు పెడతా ఉంటాయి. ఇంకా అక్కడ డోలీ మోతలతో గిరిజన గ్రామాల్లో చాలామంది గర్భిణీ స్త్రీలు కూడా చనిపోతున్న పరిస్థితుల్లో ఇటువంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలి సార్ వాళ్ళకి, ఈ ప్రభుత్వాలు కూడా. యాక్చువల్గా మేము ఈరోజు నిన్న మొన్న కూడా డోలీ చూసాం మేము భద్రాచలంలో. అది చాలా బాధాకరమైన విషయం. గవర్నమెంట్లు మరి వాళ్ళు ఎందుకు స్పందించారో నాకైతే ఇప్పటికీ అర్థం కాదు. చాలా కారణాలు చెప్తారు. మేము ఇప్పుడు కాదు, ఒక 10 ఏళ్ళ క్రితమే డోలీ గురించి ఇష్యూ వచ్చినప్పుడు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండేది. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు 2004 విభజన తర్వాత అయినప్పుడు అప్పుడు కూడా ఈ సమస్యలు ఉండేవి. దృష్టి తీసుకెళ్ళినప్పుడు అప్పట్లో మేము ఒక స్టోరీ డోలీ మీద చేసాం. ఓకే. ఇలా అందరూ చాలామంది చేశారు, మేము కొత్తగా చేసింది ఏం కాదు. ఆ సమయంలో ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ఉండే చంద్రబాబు గారి టైంలో, ఆమె ఒక ఐడియా అప్పట్లో చేసింది. డోలీ అంబులెన్స్ అని ఒకటి పెట్టింది. బైక్ అంబులెన్స్. సీతంపేటలో పెట్టారు.
ఆ బైక్ అంబులెన్స్ వచ్చిన మాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు మేము సీతంపేట ఇలా స్టోరీ చేసాం. అది కొంతవరకు గిరిజనులకు ఉపయోగపడింది. ఎందుకంటే అది చిన్న చిన్న దారుల్లో కూడా బైక్ అంబులెన్స్ వెళ్ళి వీళ్ళని పికప్ చేసుకొని మెయిన్ 108 అంబులెన్స్ లింక్ చేసేవారు. అది కూడా చాలా తక్కువ ఏరియాలో సీతంపేట ఇటు మన రంపచోడవరం ఏరియాలో చాలా తక్కువ అంబులెన్స్ ఎందుకో పెట్టారు, వాళ్ళకి ఆర్థిక విసులుబాటు లేక ఏంటో అది కొంత వర్క్ చేసింది. అయితే ఎందుకు ఇది మీరు అన్నారు కదా ఈ సమస్య ఎందుకు సాల్వ్ అవటం అంటే జనరల్గా ఏంటంటే గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు చాలా మారుమూల ప్రాంతాల్లో రహదారులు లేని చోటు ఉంటారు. అక్కడ నుంచి రహదారులు వేయటం సాధ్యం. అంటే వీళ్ళు చిన్న చిన్న గుంపులుగా ఉంటారు. అక్కడ 10 మంది అక్కడ 10 మంది అక్కడ 10 మంది అట్లా కొండ మీద ఎత్తులో ఉంటారు కదా. మరి గవర్నమెంట్ వాళ్ళకి అందరికీ రహదారులు వేయటం అంటే కొంచెం మరి కష్ట సాధ్యమేమో, జనరల్ అయితే నాకైతే తెలియదు. సహజంగానే వాళ్ళని కిందకి తీసుకురావాలంటే వాళ్ళేమో కిందకి రాలేరు, కొండ దిగలేరు. వాళ్ళకి అక్కడ కొన్ని చిన్న చిన్న పొలాలు వాళ్ళకు సెటప్ ఉంటుంది అక్కడ. ఈ సమస్య ఏం చేయాలి మరి పరిష్కారం? ఇట్లా డోలీ అంబులెన్స్ లేకపోతే మన ఇప్పుడు ఇది అంబులెన్స్ బైక్ అంబులెన్స్ కానీ ఇంకేదైనా సౌకర్యం కానీ, లేదా కనీసం వాళ్ళ ఏరియాలో ఒక చిన్న చిన్న మెడికల్ సెంటర్లు హెల్త్ సెంటర్లు అవి పెట్టవచ్చు. వాళ్ళ దగ్గరలో హెల్త్ చెకప్ సెంటర్లు ఉంటే వాళ్ళు హెల్త్ చెకప్ చేస్తారు. ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ కింద వాళ్ళకి ఎవరికి ఫోన్ చేస్తారు, వాళ్ళని తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడ మెడికల్ సెంటర్ అనేది కనపడదు మాకు, హెల్త్ సెంటర్ ఉండదు. ప్రాథమిక వైద్య కేంద్రాలు అంటారు కానీ అవి ఎక్కడో వీళ్ళకి అందనంత దూరంలో ఉంటాయి. వాళ్ళ సీతంపేట మారుమూలాలు ఉంటే సీతంపేట కింద ఎక్కడో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుంది, వాళ్ళు రాలేరు. మరి ఈ విషయంలో ప్రభుత్వం స్పందించాలి తప్ప మనం ఎన్ని స్టోరీలు చేసినా ఎంత చేసినా మేము చాలాసార్లు మేము చెప్పాం కానీ ఎవరు పెద్దగా స్పందన లేదు. అప్పుడప్పుడు ఏంటంటే కొంతమంది ఎన్జిఓలు హెల్ప్ చేసేవారు, వాళ్ళ కోసం చిన్న చిన్న ప్రాజెక్టులు చేసి వాళ్ళకి ఏదైనా హెల్త్ సమస్యలు ఉంటే వాళ్ళని కవర్ చేయడం అటు జరుగుతున్నాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి కొన్ని చోట్ల. రీసెంట్గా మీరు ఫేస్బుక్లో పెట్టిన ఒక పోస్ట్ కూడా మంచి అలచల్ చేసింది. ఏంటంటే గిరిజన గ్రామాల్లో అక్కడ ఆశ్రమ పాఠశాలలో ఎవరైతే ఈ లేడీస్ ఉన్నారో విద్యార్థినీలు ఉన్నారో వాళ్ళకి వాష్రూమ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది, దాన్ని ఎలా సార్ట్అవుట్ చేశారు సార్ ఆ సమస్య? ఇది యాక్చువల్ ఇది ఎక్కడంటే మేము చేసింది చింతూరు దగ్గర చింతూరు ఏరియాలో అక్కడ ఒక సంస్థ ఉంది, ఆశా సంస్థ ఉంది, వాళ్ళు మా దృష్టి తీసుకొచ్చారు. అది చాలా ఘోరం. బాత్రూమ్లు ఉన్నాయి, డోర్లు లేవు. అది ఎంత అన్యాయం చెప్పండి. ఆడపిల్లలు బాత్రూమ్ ఇంకోటి ఆ స్కూల్ పడిపోయేటట్టుంది, ఏ క్షణంలోనూ పడిపోయేటట్టుంది. అదంతా స్టోరీ చేసాం లాస్ట్ ప్రభుత్వం టైంలో, జగన్ గారి టైంలో ఆ స్టోరీ చేసాం. ఈ రోజు వరకు దాని స్పందన లేదండి. పాపం వాళ్ళు అక్కడే చదువుతున్నారు, చిన్నపిల్లలు గిరిజన పిల్లలు దాదాపు ఒక 60-70 మంది ఉంటారు. ఆ పడిపోయి స్కూల్ పడిపోతున్నారు, పక్కనేమో అట్లా వాష్రూమ్స్ లేవు. మరి ఏం చేయాలని మనం స్టోరీ చేయాలి. మనం జర్నలిస్టులు మనం ఏం చేస్తాం, స్టోరీ చేస్తాం, వాష్రూమ్ కట్టించలేం కదా. ఆ స్టోరీ చేస్తాం, ఆ తర్వాత కూడా ఎవరు స్పందించలేదు. సోషల్ మీడియాలో పెట్టాము, మా యూట్యూబ్ ఛానల్ రూరల్ మీడియాలో పెట్టాము, ప్రభుత్వం స్పందన లేదు. అప్పట్లో ప్రభుత్వం ఒకవైపు ఏమో నాడు ఉండేటువంటి స్కూల్ డెవలప్ చేస్తుంది, అరే ఈ డెవలప్మెంట్లో భాగంగా ఇది కూడా చేస్తారనుకున్నాం. మరి ఎందుకు దానివైపు మరి వారు చూడలేదు, అక్కడ ఉన్న సమస్యలు ఏంటో మనకు తెలియదు. ప్రతి సమస్యను మనం చేయలేం కదా, మన దృష్టికి వచ్చేది మనం ఫోకస్ చేస్తాం కదా. ఇలాంటిదే మీరు అన్నట్టు ఆశ్రమ పాఠశాల కాదు కానీ తెలంగాణలో ఒక ఏరియాలో ఒక వెళ్ళాం, సిరిసిల్ల మేము మా టీం వెళ్ళాము. సిరిసిల్లలో ఒక స్కూల్లో టాయిలెట్స్ లేవు, కేటీఆర్ గారు టాయిలెట్స్ లేక, టాయిలెట్స్ ఉన్నాయి కానీ అవి కూడా చాలా శిథిల అవస్థలు ఉన్నాయన్నమాట. సో దాన్ని మేము స్టోరీ చేయలేదు కానీ మాకు తెలిసిన ఎన్జిఓతో చెప్పాము. ఒక ఎన్జిఓ చేసి వాళ్ళు ముందుకు వచ్చారు, ఇప్పుడు టాయిలెట్స్ కడుతున్నారు, వాళ్ళు స్పందించారు, వెంటనే కడుతున్నారు, నెక్స్ట్ మంత్ క్లియర్ అవుతాయి. ఇప్పుడు అది అట్లా మేము ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఏంటంటే సమస్యను ఫోకస్ చేయటమే కాకుండా వీలైనంత వరకు పరిష్కార దిశగా ఫస్ట్ ముందు ప్రభుత్వాన్ని మేము నివేదిస్తాం. ఆ వీడియో తీసి ప్రభుత్వాన్ని పంపిస్తాం, వాళ్ళు చూసారో చూడరు వేరే విషయం. కొంతమంది ఎన్జిఓలు చూపిస్తాం. ఈ విధంగా అన్ని రకాలుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం. అన్ని విధాలు ఉంటే ఎవరో ఒకరు స్పందిస్తారు. ఉంటుంది సార్ స్పందన. అంటే మీరు చేసే డాక్యుమెంటరీస్ చాలా తక్కువ స్పందన, అప్పుడప్పుడు ఉంటుంది, అప్పుడప్పుడు ఉండడం గొప్పగా. అధికారుల స్పందన ఏ విధంగా ఉంది సార్? అసలు అధికారుల స్పందన ఈ రోజు వరకు మాకు ఎప్పుడు రాలేదండి. వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన ఉండదు అసలు ఈ టాయిలెట్స్ విషయంలో. నేను చెప్పాను పొలిటీషియన్స్ రాజకీయ నాయకులు అసలు స్పందించారు, స్పందించలేదు, కేవలం ఎన్జిఓస్ కానీ వీళ్ళు మాత్రమే. ఎన్జిఓలు వాళ్ళు స్పందిస్తున్నారు. ఒకసారి ఇప్పుడు రంపచోడవరంలో రోడ్లు లేని ఏరియా గురించి రాస్తే అప్పుడు గవర్నమెంట్ రోడ్లు వేసింది. అక్కడ పిఓ ఐటీడీఏ పిఓ వాళ్ళు రోడ్లు వేస్తారు. లాస్ట్ వైఎస్ జగన్ గారి గవర్నమెంట్లో అక్కడ ఒక మిత్రుడు మాకు అది ఆ స్టోరీ ఇచ్చారు మాకు, ఇలా ఉంది సార్ అంటే మేము అది ఫోకస్ చేసిన వెంటనే 1 వీక్లోనే వాళ్ళకి రోడ్డు మంజూరైంది. సార్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ అటవీ శాఖ కూడా ఆయన మంత్రిగా ఉన్న పరిస్థితుల్లో మొన్న అరకు కానివచ్చు లేదా మన్యం ప్రాంతాల్లో ఆయన 250 కోట్లు పెట్టి రహదారులు నిర్మించిన పరిస్థితి ఉంది.
అంటే ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేదు అనుకోవచ్చు. అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే రహదారులు వేస్తున్నారు, ఆయన వేస్తున్నారు. మొత్తం చాలా ప్రాంతాలు, అంటే కనీసం నడిచి వెళ్ళలేని ప్రాంతాల్లో కూడా ఆయన ఈరోజు చాలా ప్రాంతాల్లో రహదారులు వేశారు. సుమారు ఒక 100 నుంచి 200 గిరిజన తండాలు కూడా కనెక్టివిటీ ఏర్పాటు చేశారు. ఇది చాలా మంచి ఆలోచన. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి మంచి హృదయం ఉంది. ఎందుకంటే ఆయన ప్రజారాజ్యం టైంలో మేము ఇంటర్వ్యూ చేసాము. ఓకే, యువరాజ్యం ఏదో దానికి హెడ్గా ఉండేవారు ఆయన. దాదాపు 2 గంటలు అప్పుడు ఒక ప్రింట్ మీడియా కోసం నేను తీసుకున్నప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చారు. చాలా మంచి మనసు అయింది, చాలా ఆవేశం ఎక్కువ. దాదాపు ఆయన సమాజంలో సమస్యలు అన్నిటి మీద స్పందించారు, మంచి హృదయం. సరే, ఇప్పుడు అదృష్టం కొద్ది ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చారు, ఒక మంచి పొజిషన్ ఉన్నారు. తప్పకుండా వాళ్ళు చేయాలని ఆశిద్దాం, మనం చేస్తే మంచిదే కదా. నేను కూడా కొన్ని వార్తలు చూసాను ఆయన ట్రైబల్ ఏరియాలో తిరగటం, కానీ చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఇంకా ఇప్పుడు రేపు కూడా మేము సీతంపేట వెళ్తున్నాం. సీతంపేటలో కొన్ని సమస్యలు ఉన్నాయి, పిల్లల సమస్యలు కానీ, మహిళలకు సమస్యలు కానీ, ఇట్లా టాయిలెట్ లేకపోవటం కానీ, సరైన రహదారులు లేని ఏరియాలు ఉన్నాయి, అవి కూడా మేము చూపిస్తాం. తాగునీరు లేని సమస్యలు ఉన్నాయి. అరకులో తాగునీరు లేక మహిళలు చాలా బాధలు పడుతున్నారు, అది కూడా మేము చూపిస్తాం. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు మీడియా వైపు కూడా చూసి, మీడియాలో వస్తున్న కథనాలను కూడా చూసి, వాటి పరిష్కారం దిశ కూడా చేస్తే వాళ్ళు డెఫినెట్గా ఒక మంచి ప్రభుత్వమే కదా. అందరూ హర్షిస్తారు, ట్రైబల్స్ అందరూ హర్షిస్తారు. మనం చేయాలని కోరుకుందాం. మీరు అన్నట్టు మొదలు పెట్టారు కదా, మంచిదే. ఈ మొదలు పెట్టడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా బాగా తిరగాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే మొన్న నేను చూసి ఆయన కొన్ని ఏరియాలు కాదు, ఇంకా రిమోట్ ఏరియాలు చాలా ఉన్నాయి. ఈజే యంగ్, ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో యంగ్ హీరో ఆయనే. హీరో కాబట్టి సినిమాలో హీరో కాదు, జీవితంలో కూడా హీరోగా ఆయన చూపించుకోవాల్సిన పరిస్థితులు మన మన్యంలోనే ఉన్నాయి. ముఖ్యమైన సమస్యలన్నీ అరకు, పాడేరు, సీతంపేట, పార్వతీపురం, మన్యం జిల్లాలో భయంకరమైన సమస్యలు ఉన్నాయి. అవును సార్. కనీసం ఆయన నెలకు ఒక 10 రోజులైనా అక్కడ తిరిగితే ఆయన చూస్తే డెఫినెట్గా దాని పరిష్కారం దొరుకుతుంది. ఆ దిశగా ఆయన ఇంకా కృషి చేయాలని మేము కోరుకుంటున్నాం. సరే అండి, మన్యంలో మీరు చాలా ప్రాంతాలు చూస్తూ ఉంటారు, ఎక్కువ అక్కడే ఉంటూ ఉంటారు. అంటే కిందకి ఈ ప్రాంతానికి పై ప్రాంతానికి చూసినట్టయితే ఇక్కడ ఏ పంట పండించాలని కూడా కంప్లీట్ కెమికల్స్ వాడుతున్న పరిస్థితి ఉంది మైదాన ప్రాంతాల్లో. మైదాన ప్రాంతాల్లో. కానీ ఏజెన్సీ ప్రాంతాలు ప్రస్తుతం ఎక్కడ కూడా కెమికల్స్ వాడే పరిస్థితి లేదు. వాళ్ళంతా కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు, పోడి వ్యవసాయం చేస్తున్నారు, ప్రకృతి ద్వారానే పండిస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ ఏ పంటలు వాళ్ళు పండిస్తున్నారు సార్ మీరు వెళ్ళినప్పుడు? సరే, మీరు అడిగారు కాబట్టి నేను మన డుమ్మిరిగూడ మండలంలో కరకవలస అనే విలేజ్ ఉంది. ఎగ్జాక్ట్లీ, అరకు దగ్గర. మేము లాస్ట్ ఇయర్ అక్కడ విజిట్ చేసాం. ఓకే, అక్కడ కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు చాలా అరుదైన వరి రకాలు ఉన్నాయి కొన్ని, ఎర్ర రెడ్ రైసు, బ్లాక్ రైసు, ఇంకా కొన్ని పేర్లు చెప్పండి. అలా దాదాపు ఒక 12 రకాల రైస్ వెరైటీలు వాళ్ళు పూర్వీకుల నుంచి పండిస్తున్న వెరైటీలు వాళ్ళు కాపాడుతున్నారు. ఓకే, వితౌట్ రసాయనాలు, ఈ కెమికల్స్ లేకుండా సేంద్రియ పంటలతో వాళ్ళ ఇళ్లలో కూడా విత్తనాలు దాచుకుంటున్నారు. వాళ్ళు దాచి కాపాడుతూ, అప్పుడు వాళ్ళని కలిసాను నేను 1 year బ్యాక్ కలిసినప్పుడు వాళ్ళు అన్నారు, ఇవి మా పూర్వీకుల పంటలండి, వీటిని కాపాడుకోవాలి, ఎందుకంటే ఇవి తింటేనే మేము ఆరోగ్యంగా ఉంటున్నాము. ఆ పొద్దున్నే అదేదో మన ఎర్ర బియ్యం ఏదో ఉంది, ఆ జావ తాగి వెళ్ళామంటే మధ్యాహ్నం 3 వరకు మాకు ఆకలి అవ్వదు, పొద్దున్నే పెరిగేసుకుని తాగేసి వెళ్ళిపోతాం, ఉట్టి గంజితో తాగినా అంత బలంగా ఉంటాం మేము, ఆ ఆహారం బలమైందని వాళ్ళు దాదాపు 12 రకాల వరి ధాన్యాలు కాపాడుతున్నారు. ఈ దిశగా ప్రభుత్వం కూడా వాళ్ళని చూసి వాళ్ళకి ఇంకొంచెం ప్రోత్సహిస్తే వాళ్ళు నిజంగా అంటే ఎకరం అరెకరంలో పండిస్తారు. ఎంతగానో ఎక్కువ పెద్ద కమతాలు ఉండవు వాళ్ళకి. అది వాళ్ళతో ఎక్కువ మంది ప్రోత్సహించి ఆ విత్తనాలను ఇంకా డెవలప్ చేస్తే, ఆ విత్తనాన్ని మైదాన ప్రాంతాన్ని తీసుకొచ్చిస్తే డెవలప్ చేయొచ్చు కదా. అది ప్రభుత్వం చేయాలి, వాళ్ళు చేయలేరు కదా. వాళ్ళ వరకు చేస్తున్నారు. మేము స్టోరీ చేసినప్పుడు అందరూ మాకు ఫోన్లు చేస్తున్నారు, మాకు ఆ విత్తనాలు కావాలండి, ఆ ధాన్యం కావాలండి. వాళ్ళు పాపం కొండపైన ఎక్కడో ఉంటారు, మీరు ఎవరైనా విత్తనాలు తెచ్చుకొని డెవలప్ చేసుకుంటే మొత్తం రాష్ట్రం అంతా పండించవచ్చు కదా. మనం ఇప్పుడు తినేదంతా హైబ్రిడే కదా వరి, దాంట్లో జీవం లేని పంట కదా అది, దాంట్లో జీవం ఉంది, మంచి పంటలు అవి. అది అంటే నేనేమంటా అంటే మన పూర్వీకుల సంపదని, పూర్వీకులు పండించిన ఆ వ్యవసాయ విధానాన్ని ఆదివాసులు కాపాడుతున్నారు. సార్, మీరు ఫేస్బుక్లో చెప్తా ఉంటారు ఎప్పుడు కూడా, సోషల్ మీడియాలో రూరల్ మీడియా సంబంధించి ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయకండి, ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేయకండి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు చూసిన గిరిజన గ్రామాలు అక్కడ పరిస్థితులు మీరు డాక్యుమెంట్ రూపంలో చూపిస్తున్న పరిస్థితుల్లో మరి ఒక ఛానల్ రన్ చేయాలంటే మరి ఏ విధంగా రన్ చేస్తున్నారు సార్? అంటే ఆర్థిక అంశాలు కూడా ఎంత కూడిన చాలా మంచి ప్రశ్న ఇది. చాలా మందికి తెలియవలసిన, చాలా మంది యూట్యూబ్ ఛానల్ పెట్టేవాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతుంటారు, మీలాగా చేస్తామండి, బ్రహ్మాండం ఉంది, ఇలా చేయాలని. నేను వాళ్ళు వద్దంట, మా విధానంలో మీరు వెళ్ళకండి. అంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మనకు ఒక స్పష్టత ఉండాలండి, క్లారిటీ ఉండే ఏ పని చేసినా.
చివరికి దొంగ నోట్లు కొట్టేవాడు కూడా వాడికి స్పష్టత ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. వాడు కరెక్ట్గా దొంగ నోటు పెద్ద హార్ట్ అండి అది. సేమ్ యాజ్ ఇట్ చేయాలంటే ఆవిడ ఎంత కళాత్మక హృదయం ఉండాలి కదా. అంటే ఇలా చెప్తున్నా దాంట్లో ఆర్ట్ ఉంది. వాడు ఆ క్లారిటీతోనే దొంగ నోట్లు ముద్రిస్తాడు. అదే నేనేమంటా అంటే రూరల్ మీడియా ఛానల్ అనేది మేము యూట్యూబ్ ఛానల్ పెట్టే ముందే యూట్యూబ్ మీద మాకు ఏదో ఆదాయం వస్తుంది, నెలలో ఇంత వస్తుంది మేము అస్సలు ఊహించాల. ఈ రోజు వరకు రూరల్ మీడియా యూట్యూబ్ మీద వచ్చింది ఒక 30,000 40,000 వచ్చి ఉంటుంది, అంతకన్నా రాదు. మా నెలకు వస్తే ఒక 3,000 5,000 అంటే మీకు తెలుసు కదా, $100 అయితే వాళ్ళు ఇస్తారు. ఆ $100 మాకు 2-3 నెలలకు అవుతాయి, ఒక్కోసారి 6 నెలలకు అవుతాయి, ఒక్కోసారి సంవత్సరానికి కూడా కావు. యాడ్స్ వస్తుంటే అవి మాకు 50,000 మంది చూస్తున్నది వేరే విషయం. కానీ మా ఫోకస్ ఏంటంటే రూరల్ మీడియా యూట్యూబ్ ఛానల్ ద్వారా రూరల్ మీడియా నుంచి ఏదో మనం సంపాదించాలనే ఫోకస్తో మేము చేయలేదు. మేము చేసేది ఏంటంటే మేము చేసే స్టోరీని కనీసం 100 మంది చూస్తే చాలు, 100 మందిలో 10 మంది మారితే చాలు, అది మా లక్ష్యం. ఆ దిశగానే రూరల్ మీడియా స్టార్ట్ అవుతుంది. మీరు అనొచ్చు మరి ఇట్లయితే మీరు ఎట్లా మీ మెయింటెనెన్స్ ఎట్లా అంటారు? నేను చెప్తున్నా కదా, నేను నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్, నేను వేరే పనులు చాలా చేస్తుంటాను. మేము డాక్యుమెంటేషన్ చేస్తుంటాం, అలాగే మేము 2 గవర్నమెంట్ల తరఫు కొన్ని ప్రాజెక్టులు చేస్తుంటాం, వాటిలో మాకు ఆదాయం వస్తుంది. దాంట్లో కొంత మళ్ళీ దీనికి ఖర్చు పెడుతుంది. ఈరోజు నేను వైజాగ్ వచ్చా, వైజాగ్ రావడానికి నాకు యాక్చువల్గా ఒక ఎన్జిఓ నాకు ఫ్లైట్ ఛార్జీలు ఇస్తున్నారు, నాకు మా సంతోషి. మేము వద్దన్నాం. అది ఆ ఫ్లైట్ ఛార్జీలో మాకు మామూలుగా ట్రైన్కి వెళ్తామంటే అవి మాకు ఇవ్వండి, మేము వేరే దాన్ని ఖర్చు పెడతాం. వెరీ గుడ్ సార్. అది వచ్చింది మాకు. ఇప్పుడు రేపు మేము సీతంపేట వెళ్తున్నాము. సీతంపేట అట్లా ప్రతి ఒక్కరు ఆలోచిస్తే మనం చేయాలనేది మనం ఒక లక్ష్యంతో చేయాలి. లేదు కమర్షియల్గా కానీ మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా సంపాదించాలనుకోండి, కమర్షియల్గా వెళ్ళండి, ఎవరు కాదంటారు. ఇప్పుడు కొంతమంది మీలాంటి కుర్రోళ్ళు నన్ను హైదరాబాద్ కలుస్తుంటారు, సార్ నేను మీలాగే పెట్టానండి, గిరిజన ప్రాంతాలు తిరుగుతున్నా, ₹1 రావట్లేదు అన్నారు. అంటే రూపాయి వస్తుంది నువ్వు పెట్టామన్నా. ఇప్పటికి ఉన్నాడు అబ్బాయి, పేరు చెప్తే ఫీల్ అవుతాడు, బాగా తిరుగుతుంటాడు పాపం. లేదండి నేను ఉద్యోగం మానుకొని వచ్చి చేశాను. అసలు నేను ఎవరు ఉద్యోగం మానుకోమన్నాడు? ఉద్యోగం చేయి, నువ్వు ముందు నువ్వు సెటిల్ అవ్వు. ఇప్పుడు నేను 16 ఇంతకుముందు చాలా పని చేశా, ఉద్యోగాలు చేశాను, కొంత నేను ఇదయ్యాను. చేయాలి కదా, ముందు మనం నిలబడాలండి. మన మీడియా ద్వారా సమాజాన్ని ఉద్ధరించే పనులు పెట్టుకోవద్దు, సంపాదించే పని అస్సలు మీడియా ద్వారా ఉండదు. వేరే సోర్స్ కూడా ఉండాలి మీకు. అవును, యూట్యూబ్ ఛానల్ ఎవరు పెట్టినా వాళ్ళకి వేరే సోర్స్ ఉండి డిపెండ్ అవ్వద్దని చెప్పి. మేము ఎన్జిఓలు గవర్నమెంట్లతో మేము కలిసి పనిచేస్తుంటాం. SBI ఫౌండేషన్ అని కొన్ని ఫౌండేషన్స్ ఉన్నాయి, వాళ్ళ కార్పొరేట్ కంపెనీలు కూడా ఉన్నాయి, వాళ్ళతో కలిసి వాళ్ళ ప్రాజెక్ట్ చేస్తాం. వాళ్ళకి కొన్ని డాక్యుమెంటరీలు తీసిస్తాం, కొన్ని సంస్థలు ఎన్జిఓలు తీసిస్తాం. అట్లా ఆ పని చేస్తూ దాంట్లో కొంత దాన్ని దీని రూరల్ మీడియా మీద పెడుతుంటాం. సార్, అంటే డెస్క్ జర్నలిస్ట్గా మంచి పేరు అయితే మీకు ఉంది, చాలా పెద్ద ఛానల్స్లో కూడా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అంటే ఎక్కడో ఏసీలు అన్నీ వదిలేసి ఈరోజు ఇక్కడ వాతావరణం కూడా సహకరించదు. ఎప్పుడు కూడా గిరిజన ప్రాంతాలు ఎలా ఉంటుందంటే వర్షం పడుతూ ఉంటుంది, రోడ్ కనెక్టివిటీ ఉండదు. కానీ ఇటువంటి గ్రామాల్లో మీరు పడుకోవడానికి కూడా సరైన వసతి సదుపాయం కూడా ఉండదు. తిరుగుతూ ఉన్నారు, వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఉన్నారు, కథనాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏ రోజైనా బాధ అనిపించిందంటే ఎందుకు ఆ లైఫ్ని వదులుకొని ఇక్కడికి వచ్చాను అని ఎప్పుడైనా బాధపడిన సందర్భం ఉందా? అంటే నిజంగా బాధ అంటే మనం ఒక పనిలో లీనమైనప్పుడు బాధ అనిపించదండి. యాక్చువల్గా మాకు రేపు మేము ఇటు ఒరిస్సా వెళ్ళాల్సి ఉండే. ఒరిస్సాలో కొన్ని గిరిజన గ్రామాలు చూడాలి, అక్కడ వాళ్ళకి ఏంటంటే వైద్య సౌకర్యాలు లేవు, అది స్టోరీ చేయాలని వైజాగ్ వచ్చాం. ఆ ఏరియాలు చూస్తే పొద్దున్న వాళ్ళు ఫోన్ చేశారు, కొంచెం వర్షాలు ఉన్నాయండి, తిరగలేరు, మీలాగే కష్టం అంటే ఆగాము. మాకు అక్కడ ఏంటంటే అక్కడ ఉన్న లైఫ్ని మేము స్టడీ చేస్తున్న కాన్సెప్ట్తో ఉంటాం మేము. అది పెద్ద సౌకర్యాలు ఏమనిపించి ఏముంది, ఒక భోజనం కదా, కొంచెం పెరుగన్నం ఉంది తింటాము, ఒక ఇడ్లీ ఉంటే తింటాం అంతే, ఇళ్ళైతే ఎక్కడెక్కడ పడుకుంటాము. అది మనం ఒక పని మీద ఒక లక్ష్యంతో వెళ్తున్నప్పుడు మనకి సౌకర్యం పెద్ద నథింగ్ అండి. మీ ప్రయాణంలో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది సార్? ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఏం చేయలేని పరిస్థితి. తప్పకుండా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి కూడా. నిజంగా మా ఇంట్లో మా వైఫ్ ఎక్కువగా నాకన్నా ఎక్కువ ఫ్యామిలీ పట్టించుకుంటుంది. మా 2 పిల్లలు వాళ్ళ స్టడీ కానీ ఏదైనా తనే చూసుకుంటుంది. ఓకే, తనకు తెలిసి నేను ముందే చెప్పాను, నేను బయట ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది, ఇలా తిరుగుతున్నా. వాళ్ళు అర్థం చేసుకున్నారు నేను ఏం చేస్తాను అనేది, అన్నీ చూస్తుంటే అర్థం చేసుకుంటారు. వాళ్ళ ఇంట్లో పిల్లల గురించి కానీ ఏం కావాలని వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు కూడా నేను ప్రతి నెల ఏ ఆర్థికంగా ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. ఆ పని మనం అది చేయాలి కదా. ఫ్యామిలీ వాళ్ళకి ఆర్థికంగా ఏమి ఇబ్బంది లేకుండా చూసినప్పుడే వాళ్ళు కూడా ముందు గడుస్తారు. అది చేస్తుంటే నా పని నేను చేస్తున్నా. నెలలో కనీసం నేను ఒక 15 days నేను హైదరాబాద్లో ఉంటాను నేను. సార్, అంటే ఏ జర్నలిస్ట్ కన్నా తను పడిన కష్టానికి గుర్తింపు రావాలని కోరుకుంటాడు. అయితే మీరు లాస్ట్ టైం అనుకుంటా వైసీపీ ప్రభుత్వం హయాంలో బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు కూడా మీకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, అచీవ్మెంట్ అవార్డు. ఆ క్షణం మీరు ఎలా ఫీల్ అయ్యారు? అది నేను ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే నాకు తెలుసు అవార్డు ఎలా వస్తాయో. అసలు నాకు ఆ అవార్డు వాళ్ళు నాకు ఎంపీ చేసిన విషయం కూడా తెలియదు. లేనప్పుడు లాబింగ్ కూడా చేసే పరిస్థితి లేదు, మీకు అవసరం కూడా లేదు. నేను అప్పుడు ఎక్కడ ఆదిలాబాద్లో అక్కడ తిరుగుతున్నాం. ఓకే, మధ్యాహ్నం ఆదిలాబాద్లో ఏదో చెట్టు కింద తునికి చెట్టు కింద భోజనం చేసి
వాళ్ళు ఏదో కొంచెం భోజనం తెప్పించారు, రొట్టెలు అవి తెప్పించారు, తిని కాసేపు అలా తీసి అప్పుడు ఫోన్ చేశారు, ఎవరు ఆఫీసర్ ఫోన్ చేశారు, మీరు పలానా అవునండి అంటే ఆయన అన్నాడు ఇట్లా మీకు అచీవ్మెంట్ అవార్డు ఇవ్వాలనుకుంటున్నా అంటే ఎట్లా నన్ను ఎలాగ ఎంపిక చేశారు, లేదని మీ గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే సరే ఇవ్వండి నేను అదే మీరు తీసుకుంటారా తీసుకోరా అన్నట్టు అడిగాడు. మళ్ళీ మేము అనౌన్స్ చేసాక మీరు వద్దన్నట్టు అదేం లేదండి మాకు అవసరమే, ఆర్థికంగా కూడా మాకు అవసరం ఉంటుంది, మేము ఎందుకు బయట తిరుగుతున్నాం కదా, మీరు నన్ను గుర్తించారు చాలా సంతోషం, ఇట్లా గుర్తించే వాళ్ళు ఎవరు ఉంటారు ఈ రోజుల్లో, అవార్డుల కోసం పరిగెట్టాల్సి వస్తుంటుంది అని నేను ఐఆమ్ వెరీ హ్యాపీ. వాళ్ళు గుర్తించి ఇచ్చినప్పుడు నేను తప్పకుండా తీసుకుంటాను ఈ అవార్డు. ఇప్పుడు ఏమైనా మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి కానీ డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచి కానీ మీకు కాల్స్ వస్తుంటాయి సార్, మా ఛానల్ 20 ప్లేస్మెంట్స్ ఇస్తాం అని మనం మీ వర్క్ ప్లేస్మెంట్ గురించి నేను ఆలోచించాను. ప్లేస్మెంట్ ఇచ్చాక నేను తీసుకోలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర పని చేసినప్పుడు 24 hours వాళ్ళకి అంకితం అయిపోవాలి. ఎగ్జాక్ట్లీ 2-3 అవకాశాలు వచ్చాయి నాకు. దానికన్నా వాళ్ళు నన్ను అప్పుడు నేను ఏమంటే మీ దగ్గర నేను రెగ్యులర్గా పని చేయాలని ఏదో కంటెంట్ ఇవ్వండి ఇస్తాను అంటాను. అట్లా కొన్ని ఛానల్స్ కంటెంట్ తీసుకుంటాయి, రూరల్లో తిరిగి కొన్ని కంటెంట్ ఇప్పటికీ నేను ప్రజెంట్ కూడా చేస్తున్నాను. కొన్ని స్టోరీలు వాళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్ కావాల్సిన స్టోరీలు అడుగుతుంటారు, అలాగే వీడియో స్టోరీలు అడుగుతుంటారు, అవి నేను ఫ్రీలాన్సర్గా వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేస్తాను. ఫుల్ టైం నేను వర్క్ చేయాలని చెప్పేసాను, ఆల్రెడీ సాధ్యం కాదని చెప్పాను. మీకు ఈ జర్నలిజం రంగంలో 30 to 40 years ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు జర్నలిస్ట్గా ప్రయాణం మొదలుపెట్టినప్పుడు జర్నలిజంలో ఉన్న పరిస్థితులు నేడు జర్నలిజంలో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి సార్? చెప్పాను కదా నేను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో 10-15 years బ్యాక్ బయటకు వచ్చేసాను. నేను స్టార్ట్ అయినప్పుడు నేను ఆంధ్రజ్యోతిలో మొదలుపెట్టాను జర్నీ. నేను అంతకుముందు ఉదయంలో కొంతకాలం పనిచేశాను. నేను పనిచేసినప్పుడు ఇప్పుడున్నంత ఇట్లా సోషల్ మీడియా కానీ విస్తృతం లేదు, ఓన్లీ ప్రింట్ వచ్చిందే విధానం. అప్పట్లో కొన్ని విలువలు కూడా ఉండేవి, ఇట్లా ఇప్పుడు వస్తున్నట్టు విచిత్రమైన వార్తలు, ఇట్లా మనుషులు గందరగోళం చేసే వార్తలు, రాజకీయ నాయకులు గందరగోళం చేసే అంత లేదు అప్పుడు. ఎగ్జాక్ట్లీ లేదు. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా పెరిగిపోవటం కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పోటీ పెరగటం వల్ల కానీ కొంచెం విచిత్రమైన పోకళ్ళు ఉన్నాయి. కానీ నిజంగా బాధాకరం. దీనివల్ల ఏమవుతుందంటే జెన్యూన్గా పనిచేసే జర్నలిస్ట్ కూడా బయట జర్నలిస్టుని నేను చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఎగ్జాక్ట్లీ నేను జర్నలిస్ట్ అనేది వాడు అదో రకంగా చూస్తున్నాను, ఒక దొంగను చూసినట్టు, ఒక దోపిడీ దొంగ చూసినట్టు, లేదా ఒక మర్డర్ చేసిన వాళ్ళు చూసినట్టు, అంత భయంకరంగా బయట చూడటం కొంచెం బాధగా ఉంది. అందుకని జనరల్ ఎక్కడ చెప్పుకోను, నేను జర్నలిస్ట్ ఇంతవరకు ఎవరు చెప్పలేదని, నేను ఇంతవరకు చెప్పలా. మీరు ఎవరైనా అంటారు కానీ నేను జర్నలిస్ట్ అని అను, వాళ్ళు గుర్తుపడతారు, నేను సోషల్ మీడియాలో కానీ మాట్లాడతారు తప్ప. కానీ ఈ పరిస్థితి ఉండకూడదు, ఎందుకంటే జర్నలిజం చాలా విలువైంది. మనం నిజం చెప్పాలి. ఎగ్జాక్ట్లీ నిజం చెప్పడం రాకపోతే సైలెంట్గా ఉండాలి, కానీ అబద్ధం ఎప్పుడు చెప్పకూడదు. అబద్ధం చెప్పకూడదు. మహిళలను కించపరుస్తున్నారు, చూస్తున్నారా ఈ మధ్య బీభత్సమైన కాంట్రవర్సీ. మహిళలను కించపరచడం అనేది చాలా అన్యాయం. ఏ జర్నలిస్ట్ అయినా సరే, ఏ జర్నలిస్ట్ ఒక మహిళని, ఒక వర్గాన్ని, ఒక కులాన్ని, ఒక మతాన్ని కించపరచడం అంటే అది జర్నలిజం విలువలకే అన్యాయం. అది అక్కడతో జర్నలిజం కథ. కానీ అలా లేదు పరిస్థితి. దేనికి వాళ్ళు విడివిడిగా అయిపోయారు, ఎవరు ఏమనలేరు అనే ఇది ధైర్యం. మన దగ్గర మైక్ ఉంది కదా, మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు. కానీ అది ఎంతకాలం ఉండదు. ఏదో రోజు యూత్ తిరగబడుతుంది, లేక మహిళలు తిరగబడతారు, లేకపోతే వర్గాలు తిరగబడతాయి. ఆ రోజున జర్నలిజం అనేది బ్యాడ్ కదా అయిపోతుంది. ఇప్పటికైనా మీలాంటి యూత్ కూడా వచ్చి ఎక్కువ మంది దీంట్లోకి వచ్చి జర్నలిజాన్ని కాపాడి విలువలు ఉన్న జర్నలిజం, సమాజంలో సమస్యను బయట పరిష్కరించే జర్నలిజం కావాలన్నమాట. వేరే ఏమొద్దని ఎవరి జీవితం వాళ్ళకి ఉంటుంది. మనం ఒక్కొక్కటి జీవితంలోకి వెళ్ళి తుంగి చూడటం చాలా తప్పు. అది అయితే మా జర్నలిజం అయితే అట్లా కాదు. అంటే మీ టైంలో ఉన్న పరిస్థితులు ఏంటంటే సార్, మీకంటూ గౌరవం ఉండేది. ఒక వార్తా కథనం వచ్చిందంటే అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ భయపడే పరిస్థితి. కానీ నేను జెన్యున్గా ఒక కథనం ప్రచారం చేస్తే వారిపై కేసులు పెట్టే పరిస్థితి, లేదంటే బెదిరించే పరిస్థితి. అంటే ఒక జర్నలిస్టులు కూడా బెదిరించే పరిస్థితులు ఈరోజు సమాజంలో ఏర్పడ్డాయి. దాన్ని ఏ విధంగా చూడదు. అదే చెప్తున్నా కదా, మంచి జర్నలిస్ట్ కూడా కష్టాలు వస్తాయి. ఇప్పుడు జర్నలిజం విలువ లేకుండా అయిపోయింది. నువ్వు మంచి చెడు ఉన్నప్పుడు ఏది మంచి ఏదో చెడు తెలియదుగా. మీరు మంచి చెప్పినా ఏదో చెడు చేస్తున్నారని ప్రభుత్వాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. మనం ఏదైనా రాస్తే మీరు అది ఎందుకు రాస్తారని భయపడదు. అంటే చెప్తున్నా కదా, గవర్నమెంట్ కూడా జర్నలిజం మీద ఇది గౌరవం లేకపోవటం, ప్రతిపక్షానికి ఒక మీడియా, ప్రభుత్వానికి ఒక మీడియా, అవతల పక్షాలు, ప్రతి పక్షానికి కొన్ని మీడియాలు ఉంటున్నాయి. అటువంటిప్పుడు ఇక జర్నలిజం విలువే ఉంటుందండి. న్యూట్రల్ మీడియా ఏముంది, చాలా అరుదు. ఇద్దరు ఏదో బీబీసీ లాంటిది కానీ, హిందూ నాటి పేపర్ కానీ, బీబీసీ కానీ, ఇంకొక ఏదో పేపర్ కానీ, చాలా తక్కువగా న్యూట్రల్గా పనిచేసే పత్రికలు చాలా తక్కువ ఉన్నాయి. అది మనం తెచ్చుకునేది అంటే అన్నీ కదా. మీరు అన్నారు కదా భయపడుతున్నారంటే, ఏముందిరా ప్రతి గల్లీకి ఒక మీడియా ఉంది, ఎవరిని నమ్మాలా అంతే. ఎగ్జాక్ట్లీ వాళ్ళు లెక్క చేయాల్సిన అవసరం ఏంది. అదే కానీ మనం విలువలతో అందరం విలువలతో ఉన్నాం అనుకోండి, భయపడుతుంది. డెఫినెట్గా ప్రభుత్వం భయపడుతుంది, అన్యాయం చేసేవారు భయపడతారు, అధికారులు భయపడతారు. ఇప్పుడు విలువ కోల్పోవడం కారణం మనమే అనుకుంటాను నేనైతే. ఎగ్జాక్ట్లీ సార్. ఎన్నో గిరిజన గ్రామాలు తిరిగారు, ఎన్నో సమస్యలు మీ దృష్టికి వచ్చాయి. మీకు ప్రభుత్వానికి ఈ గిరిజన సమస్యలపై చెప్పే అవకాశం వస్తే వాటికి వీటి పరిష్కారం కోసం ప్రభుత్వానికి ఎటువంటి సూచనలు చేస్తారు? మెయిన్ ఏం లేదండి, గిరిజన ప్రాంతాల్లో ముందు ఆ గిరిజను మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు కరక వలస అనే విలేజ్ ఉంది, మీకు తెలుసు, దుమ్మిడి కూడా మండలం. సింపుల్ ఒకే ఒక కరక వలసలో నేను లాస్ట్ ఒకసారి వెళ్ళినప్పుడు
కరక వలసలో మా టీంలో ఒకరికి టాయిలెట్కి వెళ్దాం అనుకున్నారు. బాత్రూమ్ లేదు విలేజ్లో. మీరు నమ్ముతారా? అవును, టాయిలెట్ లేదు, అవి ఇప్పటికీ లేదు. ఆ విలేజ్ మొత్తంలో ఒక్క టాయిలెట్ లేదు. ఏంటంటే వాళ్ళు ఏమి చెప్పరు సమాధానం, మాకు టాయిలెట్ లేవంటారు. ఈరోజు మీరైనా రేపు ఎప్పుడైనా వెళ్ళండి మీరు కరక వలసలో ఎందుకు టాయిలెట్ లేవో మీరు స్టడీ చేయండి. డుంబ్రిగూడ మండలం కర్నూలు జిల్లా డుంబ్రిగూడ నుంచి వెళ్తూ ఉండండి. అసలు టాయిలెట్ లేవండి, ప్రభుత్వం పట్టించుకోదు. అంటే ప్రభుత్వం పట్టించుకోలేదని నేను కరెక్ట్గా కారణాలు ఉంటాయి అక్కడ. మీరు వెళ్తే కానీ బయటకు రావు. బట్ టాయిలెట్స్ లేవు అక్కడ. ఇలాంటి సమస్యలు ప్రభుత్వం కూడా వెళ్ళి క్లీన్గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకు లేవు, వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు, లేదా వాళ్ళు వద్దంటున్నారా, మనం పెట్టడానికి అవకాశం లేదా, ఒకవేళ టాయిలెట్ పెడితే వాటర్ ఉందా లేదా. ఇప్పుడు టాయిలెట్ పెట్టినప్పుడు వాటర్ ఉండాలి కదా మస్ట్గా. కొంతమంది గిరిజన మాతో ఏమన్నారు, మేము టాయిలెట్, కొంతమంది అన్నారు మేము అది మన కరక వలస ఏదో విలేజ్ అండి, వాళ్ళు అన్నారు మేము కావాలని టాయిలెట్ పెట్టుకోలేదండి అన్నారు. ఆ టాయిలెట్ కట్టిస్తే వీళ్ళు వాడట్లేదు ఎందుకంటే నీళ్ళు లేవండి అంటారు. ఓకే, వాటర్ ప్రాబ్లం. టాయిలెట్ నీళ్ళు ఎంత ఇంపార్టెంట్ అండి. అంతే కదా సార్, ఆ నీళ్ళు ఉంటేనే కదా టాయిలెట్. అందుకని మాకు నీళ్ళు లేవని మేము కింద కొండ చివరికి ఎవరికి వెళ్ళి వచ్చేస్తామని అంటున్నారు. మరి గవర్నమెంట్ అది పరిష్కారం చేయాలి కదా, వాళ్ళకి నీటి వసతి ఉండాలి కదా. ఆ పైన కొండ మీద ఇవి ఉంటాయి కదా మన ఊటలు ఉంటాయి, నీటి ఊటలు, ఆ పైపు లైన్ వేసి ఆ గ్రామాన్ని నీళ్ళు ఇవ్వచ్చు కదా. టాయిలెట్ శుభ్రం చేయడం ఇంకా మురిగి పెరుగుద్ది అక్కడ. కానీ ఇలాంటి చాలా ఇంటర్నల్ సమస్య చాలా ఉంటాయి. ఇంకా ఇటు అరకు దగ్గర ఇంకో విలేజ్లో ఒక ఆడపిల్లలు కలిసారు ఏదో విలేజ్లో, వాళ్ళకి అసలు తాగునీరు లేదు పాపం. వాళ్ళు ఈ పొలాలు వచ్చే నీళ్లు అవి వాళ్ళు తాగుతున్నారు. పశువులు తాగే నీళ్ళు మేము తాగుతున్నాం సార్ అంద అమ్మాయి. నేను వీడియో చేసేది 2 years బ్యాక్ చేశాను వీడియో. అప్పటి నుంచి ఇప్పటివరకు సమస్య అలాగే ఉంది సార్. అంటే ఫైనల్గా ఇప్పుడు చాలామంది టూరిస్టులు ఏం చేస్తున్నారంటే గిరిజన గ్రామాలకు వస్తున్న పరిస్థితుల్లో ప్లాస్టిక్ కూడా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వాడకం కూడా పెరిగిపోయింది. మనం చూసినప్పుడు చాలా ప్రాంతాలు ఈరోజు లంబసింగ్ కానివచ్చు, అరకు కానివచ్చు, ఎక్కడెక్కడ వాటర్ బాటిల్స్ కానీ ఈ సేసాఫ్స్ కానీ వేసేస్తున్న పరిస్థితుల్లో దాన్ని ఏ విధంగా అరికట్టవచ్చు, టూరిస్టులకి మీరు ఎటువంటి సజెషన్ చెప్తారు? అవును, ఇది మంచి ప్రశ్న అడిగారు. ఇది ప్రతిదీ ప్రభుత్వం చేయొద్దని మనకు కూడా ఉండాలి కదా. ఇప్పుడు మీరు మీ ఇంట్లో వేసుకుంటారు ప్లాస్టిక్ వాడి, టూరిస్టులు కూడా ఇది ఒక మంచి అందమైన ప్రదేశానికి వచ్చాము, ఒక అరకు వచ్చాము, పాడేరు వచ్చాము, సీతంపేట వచ్చాము, ఇంత ప్రకృతి ఇంత అందంగా ఉంది, మన ఇది పారేస్తే అక్కడ మొక్క మొలవదని వాళ్ళకు ఉండాలి కదా. అది ఏంటంటే మానసికంగా ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలండి. మన ప్రతిదాన్ని మన ప్రభుత్వం మీద కూడా నెట్టేయకూడదు. మేము ఆ మధ్య హార్స్ రీల్స్ వెళ్తాం, ఎక్కడ మన చిత్తూరు పక్కన హార్స్ రీల్స్ ఉంది కదా. అవును సార్, అక్కడికి వెళ్తే హార్స్ రీల్స్ కొండ మీద ఆ ఎదురుగుండా పోలీస్ స్టేషన్ ఉంది, జస్ట్ అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, యువతలే బీరు సీసాలు పడి ఉన్నాయి రోడ్డు మీద. ఎవరికి చెప్పాలి మేము చెప్పండి. అవును, వాళ్ళు మాత్రం ఎంతకైనా కంట్రోల్. హార్స్ రీల్స్లో పేషెంట్లు వస్తుంటారు, అది ఆక్సిజన్ గాలి బాగుంటుంది మంచిగా పిలుద్దాం, ఆ పక్కన సీసాలు పడి ఉన్నాయి. అక్కడ పోలీస్ స్టేషన్ ఉన్న భయం కూడా అలాగే లేదు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? దీన్ని నిజం ప్రజల్లో కూడా మార్పు రావాలి సార్. ఇన్నేళ్ళు మీ ప్రయాణం వస్తే కానీ మనం ఎగ్జాక్ట్లీ ఇన్నేళ్ళు మీ ప్రయాణంలో మీరు ఎన్నో కవర్ చేశారు కదా, మీరు బాగా చలించిన సందర్భం ఏదైనా ఉందా? ఏ సంఘటన మీరు బాగా చలించిన 4-5 ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చెప్తే మనం ఇంకో 2 గంటలు పడుతుంది. ఒకటే చెప్పేస్తాను, ఈ మధ్య జరిగింది చెప్పేస్తాను. ఒక 3 years బ్యాక్ మేము గుంటూరు జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లా అనుకుంటారు, పల్నాడు జిల్లాలో ఒక కుర్రోడు మాకు పరిచయం అయ్యాడు, యువకుడు, 40 years ఉంటుంది. అతని పని ఏంటంటే ప్రతిరోజు పక్కన ఉన్న నల్లమల అడవికి వెళ్తాం, అక్కడ ప్లాస్టిక్ ఏరేయటం. ప్లాస్టిక్ వచ్చిందిగా చెప్తున్నారు, ప్లాస్టిక్ మనం పారేసిన ప్లాస్టిక్ అతను ఏరేసి 3 గోతాలు వేసుకొని వచ్చి బయట పారేసి క్లీన్ చేయటం. మళ్ళీ నల్లమల వెళ్తాం, అది పారేసి ఇచ్చి అక్కడ మొక్కలు పెంచడం, ఆ పక్కన ఉన్న కుంటలో నీళ్ళు తెచ్చి పోయటం చేయటం. ఇలా చేస్తున్నా సార్. ఒకసారి నాకు ఫోన్ చేశాడు. నేను ఫస్ట్ ఫోన్ చేసి పట్టించుకోలే, ఏదో చేస్తున్నారు. తర్వాత 2-3 రోజులు మళ్ళీ ఫోన్ చేశాను, సార్ ఇట్లా రోజు వెళ్తున్నా సార్ నల్లమల, ఇది ఇప్పుడు కాదు సార్ 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. నాకు అప్పుడు వెలిగింది, దీంట్లో నేను చాలా నిర్లక్ష్యం చేశాను, ఇతన్ని నిజంగా చేస్తానంటే ఆ ఫోటోలు ఎన్ని పెట్టాడు చూశాను నేను. ఓకే, ఇది 15 ఏళ్ళు ఇదే పని సార్ నాకు. అంటే ఎందుకు దీనివల్ల నీకేంటి లాభం అన్నా? లేదు సార్, అడవి బాగుంటేనే మనం బాగుంటుంది సార్, అడవి బాగుంటే వాన వస్తుంది సార్, వాన వస్తే పంటలు పండుతుంది సార్, పంటలు పండితే మనం అందరం బాగుంటాం సార్. కానీ అడవిని పట్టించుకోవట్లేదు, అడవి నిండా ప్లాస్టిక్ సార్, నేను ఎంత ఏరినా ఇంకా వస్తానుంది. అప్పుడు ఆయన స్టోరీ దాదాపు మేము ఆయన స్టోరీలు ఒక 30 వీడియోలు చేసాం. సూపర్ సార్. నేను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఆంధ్రజ్యోతిలో అని కొన్ని పత్రికల్లో స్టోరీలు రాశాను. చివరికి ఒక ఫలితం వచ్చింది. ఈ మధ్యనే అడ్వైజర్గా మొన్న పర్యావరణ దినోత్సవం రోజున ఆయన్ని జస్ట్ మామూలు పిలిచారు. ఆయన ఎందుకంటే ఏదో సన్మానం చేసి ఈ స్టోరీ చూసి పిలిచారు. ఏదో చిన్న సన్మానం చేసి పంపిందాం. కానీ కుర్రాడు అక్కడ మాట్లాడితే అప్పటికప్పుడే చంద్రబాబు నాయుడు హృదయం కదిలి, పక్కనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా కదిలించింది ఆ ఉపన్యాసం. వెంటనే ఇమీడియట్గా అప్పుడప్పుడు ఆయన
ఒక అడ్వైజర్గా అటవీ శాఖకి పర్యావరణ శాఖకి సలహాదారుగా నియమించారండి. అవును, అతి సామాన్య వ్యక్తి, ఇప్పటికీ గోనె సంచి పట్టుకొని తిరుగుతుంటాడు. అవును సార్, అవును. మొన్న కూడా నాకు ఫోన్ చేశాడు. ఇప్పుడేం చెప్పాడు, సార్ మీరు నన్ను ఆ రోజు మీరు తీసుకొచ్చారు, ఇప్పటికే వచ్చారు, మా వీడియో కూడా పంపించాడు. అదొక్కటి మమ్మల్ని బాగా కదిలి మంచి, అసలు నిజంగా ప్రభుత్వం ఇంత గొప్ప పని చేస్తే రైతు ఊహించాలి. రైట్ సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజంగా రూరల్ మీడియా తరపున మేము కూడా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం. అంత సామాన్యుడికి ఆ హోదా ఇవ్వటం అనేది నిజంగా చాలా 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 మంచి విషయం. అది అవును, అదొక ఇన్స్పిరేషన్. అటువంటి సామాన్యులు చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళ సలహాలు తీసుకొని పనిచేస్తే తప్పకుండా మన పర్యావరణం బాగుంటుంది, మనం బాగుంటాం, ప్రజలు బాగుంటారు, ప్రభుత్వాలు ఇంకా ఎక్కువ కాలం ఉండగలుగుతాయి. థ్యాంక్ యూ సార్. మీ రైట్ టైం మాకు. థ్యాంక్ యూ కిట్టి గారు, ఆల్ ది బెస్ట్. మీరు కూడా అంటే మేమని కాదు, మేము ఒకరి వాళ్ళు ఏం కాదు, మీలాంటి యువకులు కూడా రావాలా. డెఫినెట్లీ. మీరు ఆల్రెడీ వైజాగ్ ఉన్నారు కాబట్టి మీ చుట్టుపక్కల సమస్యలని మీకు తెలుసు. ఆ సమస్యలని వెలుగులో తీసుకురండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. సేమ్ టైం సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకోండి. ఎక్కడెక్కడ సమస్య పరిష్కారం ఉంటుంది. ప్రభుత్వం కాకపోయినా ప్రభుత్వేతర సంస్థలైనా స్పందించే వాళ్ళు రావచ్చు. బై, ఆల్ ది బెస్ట్.